మొదలుకొని పెద్దవారు దాకా అప్పుడు మనసులు ఎలా మారిపోయినాయి అంటే కఠినపరిచేసుకున్నాడు దాన్ని బిడ్డ. ఎందుకంటే ఈ లోకంలో ఏదో సాధించాలి దేహముతో అని వారు ప్రయాసపడుతున్నారు, కానీ ఇక్కడ దేవుడి వాక్యం అనేది సెలవిస్తట్ల ఏదో సంపాదించాలని ప్రయాసపడుతున్నారు, కానీ దేవుడు దానికి అంగీకరించట్లేదు. కానీ అసలు ఏమి సంపాదించమన్నాడంటే నువ్వు సంపాదించక ముందే దేవుడిని సంపాదించుకున్నాడు ఆయన. అదే అన్నాడు, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. చదవము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:20 ఆయన చెప్తున్నమాట, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం ఎవరిని మహిమపరచాలంట? చెప్పలు గట్టిగా. ఈ భూమి మీద ఈ శరీరముతో ఉన్నప్పుడే నువ్వు ఎవరిని కనపరచాలి? ఒక్కసారి దేని పెట్టారా ఈ యొక్క ఆత్మ వెళ్ళిన మరుక్షణమే నీకు అర్థమవుతుంది ఇంకొక జీవితం అంటూ ఉన్నది అని దేని పెట్టారు. కాబట్టి ఆలస్యం